మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ సత్య ప్రసాద్. భారతదేశంలో శిల్పకళ సంపద అనేది మనకు పురాతనమైన కళ. 64 కళల్లో శిల్పకళ అనేది ఒకటి. ఎక్కువగా మన దేశ చరిత్రను ప్రపంచ దేశాలకు తెలియజెప్పిన కళ శిల్పకళ. ఎందుకంటే దేవాలయాల పైన శిల్పకళను చూసి అందులోని రాతలను చూసే మనం మన యొక్క నాగరికతను, సంస్కృతి, సాంప్రదాయాలు కూడా తెలుసుకునే పరిస్థితి ఏర్పడింది. అమర శిల్పి జక్కన్న వారసులు భారతదేశంలో నేడు ఎందరో ఉన్నారు. ఆ విధంగా చిత్తూరు జిల్లాకే తలమానికమైన ఒక శిల్ప కళాకారుడు మనం ప్రస్తుతం చిత్తూరులో ఉన్న అతని దగ్గర ఉన్నాము. అతని పేరు మణివన్నన్. ఇక్కడ చిత్తూరులోని కలెక్టరేట్ నుంచి వేలూరు పోయే రూట్లో శ్రీ సాయి కృప శిల్పకళా నిలయంను ఏర్పాటు చేసి మణివన్నన్ ఈరోజు అతను అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం రండి. నమస్తే. మీరు చిత్తూరు జిల్లాలో దాదాపు 45 నుంచి 60 సంవత్సరాల మధ్యకాలంలో ఈ శిల్పకళా సంపదను మీరు అందిస్తున్నారు. అంటే మీ తాతల కాలం, ముత్తాతల కాలం నుంచి కూడా వంశపారంపర్యంగా వస్తూ ఉంది. అందులో మీ నాన్నగారి పేరు చాలా వరకు ఫేమస్ గా ఉందన్నమాట. మరి ఈ శిల్పకళా సంపద అనేది, శిల్పకళ ఎలా నేర్చుకున్నారు మీ నాన్నగారు? ఈ శిల్పకళ వచ్చి మా తాతగారికి ఈ కళ మీద ఇంట్రెస్ట్ ఉంది సార్, కానీ ఆయన వర్క్ చేయలేకపోయినారు. దాని తర్వాత మా నాన్నగారు యాదమరి శ్రీ వరదరాజ స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ వర్క్ చేసేటప్పుడు అక్కడ వచ్చిన దక్షిణామూర్తి గారు అని గురువు గారు, ఆయన దగ్గర వెళ్ళి ఆ ఆలయం కట్టేటప్పుడు వర్క్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్తో ఆయనతో పాటు వెళ్ళి వాళ్ళ ఊరికి వెళ్ళి తమిళనాడులో తంజావూరు దగ్గర ఈ వర్క్ నేర్చుకుని దాని తర్వాత మళ్ళీ యాదమరికి వచ్చి ఆయన వర్క్ చేయడం స్టార్ట్ చేసినారు. ఆయన దగ్గర 40 ఏళ్ళుగా ఈ వర్క్ చేస్తూ ఉన్నారు. ఎస్వి శిల్ప కళాశాలలో నేను ఈ 4 ఏళ్ళు డిప్లొమా కోర్స్ చేసి దాని తర్వాత ఈ వర్క్ చేస్తాను. ఈ చిత్తూరు సరౌండింగ్స్లో చాలా వరకు పుణ్యం టెంపుల్, కట్టమిచ్చి టెంపుల్, సాయిబాబా టెంపుల్, ఇక్కడ మన శిల్ప నిలయంలో విగ్రహాలు, దాలబంద్రాలు, మండపాలు ఇవన్నీ చేసి తీసుకెళ్లి మనం ఫిట్ చేయడం చేస్తాము. ఇప్పటికీ మీరు శిల్పకళను స్టార్ట్ చేసిన తర్వాత టోటల్ గా చిత్తూరు జిల్లాలో ఎన్ని దేవాలయాలను నిర్మించుంటారు? ఎన్ని శిల్పకళా సంపదను ప్రజలకు అందించుంటారు? చాలా వరకు మనకు చిత్తూరు జిల్లా, చిత్తూరు సరౌండింగ్ ఇక్కడ నుంచి మన అనంతపురం జిల్లా వరకు, ఇట్లా తమిళనాడు ఆంబూరు సైడ్ మన తిరుపతి, నెల్లూరు అక్కడ వరకు వర్క్ చేసాం. నియర్లీ ఒక 5000 టెంపుల్స్, విఘ్నేశ్వర టెంపుల్, అమ్మవారి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్స్. అంటే ఏకరాతి శిల్పకళ అని ఒకే రాతి పైన శిల్పాన్ని దాదాపు 50 అడుగులు 60 అడుగులు కూడా శిల్పాలు చెక్కేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం టెక్నాలజీ కూడా బాగా పెరిగింది. మరి అప్పటికి ఇప్పటికి ఏం తేడా? ఇప్పటికి కళలో ఏం మార్పు లేదు సార్. కళలో అంతా ఒకే వర్క్. ఆ పాతకాలంలో చేసిన విగ్రహాల శైలినే మనం ఇప్పుడు కూడా పాటిస్తున్నాము. కానీ ఒకటి విషయం ఏమంటే అప్పుడు ఊళ్ళతో చెక్కి చాలా కష్టపడి చేసేవాళ్ళు. ఇప్పుడు మిషనరీలు వచ్చిన దానివల్ల కొంచెం సులభతరం అవుతాం వర్క్ చేయడం. అంటే ఏ కలర్ హైయెస్ట్, చాలా అరుదుగా దొరికే రాయి ఇది, నెక్స్ట్ ఎక్కువగా విగ్రహాలకు వాడే రాయి ఇది, వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? శిలల్లో వచ్చి 3 రకాలు ఉన్నాయి సార్. దాంట్లో పురుషశిల, స్త్రీశిల, నపుంసకశిల అని 3 రకాలు. దాంట్లో పురుషశిల వచ్చి మన మూర్తి విగ్రహాలు చేయడానికి, అంటే మగ విగ్రహాలు అన్నమాట, విష్ణు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు అటువంటి విగ్రహాలు చేయడానికి పురుషశిలను వాడతారు. స్త్రీమూర్తులు చేయడానికి స్త్రీశిలను వాడతారు. అదేవిధంగా మన నపుంసకశిల వచ్చి ఫ్లోరింగ్ వర్క్ వాటికి వాడతారు. దీంట్లో ఎట్లా అంటే రాళ్ళల్లో వచ్చి తెల్లరాయి, పచ్చరాయి, నల్లరాయి ఈ 3 ఉంటారు. దీంట్లో తెల్లరాయి వచ్చి మనం గర్భగుడి కట్టడానికి, ఆలయ నిర్మాణానికి వాడతాం. అదే వచ్చి పచ్చరాయి అనేది ఒకప్పుడు చాలా మనకు దొరికేవి. ఆ విగ్రహాలతో, ఆ పచ్చరాయితో విగ్రహాలు తయారు చేసేవాళ్ళు. అది వచ్చి మృదువుగా ఉంటుంది అనమాట, చాలా మృదువుగా ఉంటుంది, కానీ దాని లైఫ్ కొంచెం తక్కువ ఉంటుంది. అదే నల్లరాయి అనేది కృష్ణశిల అంటారు. ఈ కృష్ణశిల వచ్చి చాలా మన ఆలయంలోని గర్భగుడిలో నిర్మాణం చేసేటటువంటి విగ్రహాలు మాత్రం ఈ నల్లరాయిలో చేస్తారు. అది చాలా శ్రేష్టం అనమాట. కాబట్టి గర్భగుడిలో ప్రతిష్ఠించేటటువంటి విగ్రహాలు మాత్రం ఈ కృష్ణశిలతోనే తయారు చేస్తారు. ఇప్పుడు శిల్పకళా సంపద అనేది మన భారతదేశానికే సొంతం, ఇది అందరికీ తెలిసిన విషయం. కానీ విదేశాలలో సైతం వాళ్ళు శిల్పకళను ఎగుమతి చేసుకుంటున్నారు చాలా వరకు ఇక్కడ భారతదేశం నుంచి. ఇలాంటి రాతి విగ్రహాలు భారతదేశంలో కాకుండా
విదేశాల్లో దొరికే అవకాశం ఉందంటారా, లేదా మన దేశం యొక్క రాతి విగ్రహాలకి అక్కడ డిమాండ్ ఉందంటారా? దీనిలో ఏమంటే ఇప్పుడు విదేశాల్లో చాలా వరకు హిందూ దేవాలయాల నిర్మాణం జరుగుతుంది. కానీ ఇలాంటి శిల్ప సంపద మన హిందూ దేవాలయాల నిర్మాణం వచ్చి మన ఇండియా నుంచి మాత్రమే శిల్పులు అక్కడికి వెళ్ళి చేస్తూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఎవరు శిల్పం నేర్చుకుని చేయడం కానీ అట్లాంటివి ఏం లేదు. ఇంకోటి ఏమంటే మన ఆలయానికి సంబంధించినటువంటి రాతి విగ్రహాలు మన ఇండియా నుంచి మాత్రమే అక్కడికి ఎగుమతి అవుతుంది. కానీ అక్కడి నుంచి ఎటువంటి రాయి దిగుమతి చేయడం కానీ అక్కడ ఉండే రాళ్లతో చేయడం కానీ జరగడం. సాధారణంగా ఒక ఆలయాన్ని నిర్మించాలి అంటే ముఖ్యంగా అమ్మవారి విగ్రహాలు కావచ్చు, లేదా ఈశ్వరుని విగ్రహాలు కావచ్చు, వినాయకుని విగ్రహాలు కావచ్చు, ఎక్కడంటే దానికి ఒక సూత్రము, ఒక వాస్తు అనేది ఉంటుంది. ఆ ప్రకారమే దానికి స్థపతి అనేది మూల కారణం అవుతారు. మరి ఏంటి ఆ వాస్తు శాస్త్రము, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ ఆలయ నిర్మాణానికి ఆలయ వాస్తు అనేది సపరేట్గా ఉంది సార్. దాన్ని మెజర్మెంట్ దాన్ని బేస్ చేసుకుని మనం ఆలయ నిర్మాణం చేస్తాం. ఈ ఆలయ నిర్మాణానికి మన పూర్వం పెద్దలు రాసినటువంటి కాశ్యప శిల్పశాస్త్రం అనే శాస్త్రం ఉంది. ఆ శిల్పశాస్త్రాన్ని బేస్ చేసుకొని దానికి ఆలయ వాస్తు మళ్ళీ ఆగమ శాస్త్రము రెండు కలగలిసిందా మన ఆలయ వాస్తు. ఆలయం మండపము, ముఖ మండపము, అర్ధ మండపము, ప్రాకారము, రాజగోపురం ఇవన్నీ కూడా ఆలయ దేహం రూపంలోనే ఉంటాయి. ఆ భూమి ఆ ఆలయానికి అనుగుణంగా ఉందా లేదా అని తెలుసుకొని దాని తర్వాత అక్కడ కొలతలు వేసి ఆ ఆయాది కొలతల ప్రకారము అన్ని ఆయాది పొంతనాలన్నీ చూసిన తర్వాతే ఆలయ నిర్మాణం జరుగుతుంది. శిల్పకళ అనేది దాదాపు కనుమరుగయ్యే పరిస్థితిలో ఉందంటారా, లేదా మంచి ప్రోత్సాహం ఉందంటారా? శిల్పకళాకారులకి ప్రోత్సాహం అనేది ఉందా, లేదంటే కనుమరుగైపోయే అవస్థల్లో ఉందంటారా? శిల్పకళకి ప్రోత్సాహం అంటే మన తిరుపతి శిల్పకళాశాల మాత్రంగా ఉంది. అక్కడ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే బయట వచ్చి శిల్పులుగా ఉన్నారు. దాంట్లో కూడా కొంతమంది ఆదాయం లేదని వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది. శిల్పకళకు ప్రోత్సాహము అంటే తక్కువనే చెప్పాలి సార్. శిల్పకళాకారులుగా మీరు అభివృద్ధి పథంలోకి రావాలి అంటే మీరు ప్రభుత్వం నుంచి ఎలాంటి కోరిక కోరుతున్నారు? ప్రభుత్వం నుంచి మేము ఆశించేది ఏమంటే ఈ చాలా మంది ఈ శిల్పకళలో ఉండేవాళ్ళు కానీ ఇల్లు లేకుండా ఎటువంటి వసతి లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఇల్లు పట్టాలు కానీ, వాళ్ళకి పెన్షన్ రూపంలో, వృద్ధాప్యంలో పెన్షన్ రూపంలో కానీ, లేదంటే వర్క్ చేసేదానికి టూల్ కిట్స్ కానీ అట్లాంటివి కానీ చేసి చాలా సహాయం చేసినట్టు ఉంటుంది. ప్రభుత్వము ఇట్లాంటి కళల పైన కూడా కొంచెం శ్రద్ధ వహించి వాళ్ళకి కూడా ప్రోత్సాహం కల్పిస్తే చాలా బాగుంటుంది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు శిల్పకళ అనేది అందరికీ ఇది ఒక వరం లాంటిదని కూడా చెప్పొచ్చు. మరి అలాంటి శిల్పకళను నమ్ముకొని ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఎంతో మంది శిల్ప కళాకారులు వారి యొక్క వృత్తిని కొనసాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో శిల్పకళ అంతరించిపోకుండా ఉండాలంటే ప్రభుత్వం కొన్ని ప్రోత్సాహకాలు అందించాలని, అందులో భాగంగా వృద్ధాప్య పింఛన్ ఇవ్వడం కావచ్చు, లేదా సీనియర్ గా ఉన్న వాళ్ళని గుర్తించి వారికి ఎంతో కొంత ప్రోత్సాహాన్ని, గౌరవ వేతనాన్ని అందించాలని, అదేవిధంగా ఇల్లు లేని వారికి ఇంటి పట్టాలు అందించాలని, ఎంతో ఖర్చుతో కూడుకున్న ఈ పరికరాలను ఉచితంగా అందించాలని కూడా వారు కోరుకుంటున్నారు. ఇదే విధంగా ప్రభుత్వం కూడా వారికి సహాయ సహకారాలను అందించాలని ఆశిస్తున్నాం.